తమిళనాడులో 3 కూటముల మధ్య కుమ్ములాట పీక్స్ లో నడుస్తోంది. ఏ ఒక్క ఓటు బ్యాంక్ ని వదిలిపెట్టే మూడ్లో లేరసలు. ఇదే గ్యాప్ లో మా సంగతి ఏంటంటూ ద్రవిడ పార్టీలకి కన్ను గీటింది కమ్మ సామాజిక వర్గం. ఏకంగా డిప్యూటీ సీఎం కుర్చీలోనే కర్చీఫ్ వేసి పొలిటికల్ లాబింగ్ షురూ చేసింది. మరి అరవరాట ఈ కమ్మ ఫ్యాక్టర్ ఎంత మేరకు వర్కౌట్ అవుతున్నట్లు? పెరిగేది మైలేజా లేక డ్యామేజా? ఇక్కడ కమ్మల హడావిడిపై అక్కడ కమ్మల మనోభావాలేంటి? ముప్పై మంది శాసనసభలో ఎమ్మెల్యేలు కావాలి, కనీసం ఉప ముఖ్యమంత్రి పదవి మన కమ్మవారికి తమిళనాడులో కావాలనేది మన యొక్క డిమాండ్. నిజంగానే అరవనాట కమ్మ కార్డుకు అంత సీనుందా? పక్కా లోకల్ అని చెప్పుకునే ఆంధ్రప్రదేశ్ లో 34 మంది, తెలంగాణలో 2 కమ్మ ఎమ్మెల్యేలున్నారు. మరి నాన్ లోకల్లో ఏ స్థాయిలో సత్తా చాటుతారు? ఒక తమిళేతర కమ్యూనిటీని ద్రవిడ పార్టీలు ఎందుకు సీరియస్ గా తీసుకోవాలి అని లాజిక్లు మొదలయ్యాయి. మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్నంత బలంగా తెలుగు సంఘాలు కమ్మ సంఘాలు ముందుకు వస్తాయని నేను అనుకోను. ప్రపంచవ్యాప్తంగా వేలాది కమ్మ సంఘాలు ఉన్నాయి, కానీ తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్టుగా తమిళనాడులో లేవు. దేశవ్యాప్తంగా 2,10,00,000 మంది కమ్మవారుంటే అందులో 3వ వంతు అంటే 65 లక్షల మంది కమ్మవారు తమిళనాడులోనే ఉన్నారు. మొత్తం జనాభాలో 8% మంది మేమే. మరి మాకు దక్కాల్సిన పొలిటికల్ ప్రయారిటీ ఎక్కడా అని ప్రశ్నిస్తోంది కేజీఎఫ్. ప్రస్తుతం తమిళనాడులో 12 మంది కమ్మ ఎమ్మెల్యేలు, 3 కమ్మ ఎంపీలు ఉన్నారు. కానీ ఈసారి ఎన్నికల్లో 30 మంది ఎమ్మెల్యేల్ని గెలిపించుకుని ఉప ముఖ్యమంత్రి పదవిని డిమాండ్ చేయాలి అన్నది ఆలోచన. తమిళనాడు రాజకీయాల్లో కమ్మ సామాజిక వర్గానికంటూ ఒక ప్రత్యేకత ఉంది. బొల్లినేని మునుస్వామి నాయుడు, జీడీ నాయుడు, వైగో వంటి ప్రముఖులు కమ్మవారే. రాధిక, భాగ్యరాజ్ లాంటి సినిమా గ్లామర్ కూడా ఉంది. తమిళనాట 25 మంది తెలుగు ఎమ్మెల్యేల్లో 10 మంది కమ్మవాళ్లే. డిఎంకేలో మంత్రి శేఖర్ బాబు, ఆర్కాట్ వీరస్వామి కొడుకు, విజయకాంత్ కొడుకు వీళ్లంతా కమ్మ సామాజిక వర్గమే. కానీ ఇన్నాళ్లు స్తబ్దుగా ఉన్నారు. మేం కమ్మవాళ్లమని చెప్పుకునే ధైర్యం కూడా చేయలేదు. ఇప్పుడు కమ్మవారి ఐక్యత వర్ధిల్లాలి అని తమిళనాట పిడికిలి బిగించింది కేజీఎఫ్. మహానాడు పేరుతో హడావిడి చేస్తోంది. దీంతో అసలుకే మోసమొస్తుందని కమ్మ నేతల ఫికర్. ఏకంగా ఉప ముఖ్యమంత్రి సీటునే డిమాండ్ చేస్తే తమిళ పార్టీల్ని రెచ్చగొట్టినట్టవుతుందని, రివర్స్ లో తమనే టార్గెట్ చేస్తారని బెంబేలెత్తిపోతున్నారు. ఈ కేజీఎఫ్ వచ్చి ఇక్కడ మానాడు పెట్టారు, ఐ అప్రిషియేట్. అయితే దీని ప్రాబ్లం ఏమొచ్చునంటే, ఆల్రెడీ సీమాన్ చెప్తున్నారు, తెలుగు మక్కలే బయట పో, ఆంధ్రాకు పో, తెలంగాణకు పో అటు చెప్తున్నారు. ఇప్పుడు వాళ్ళకు మంచి ఛాన్స్ దొరికింది. ఎందుకంటే హైదరాబాద్ నుండి కేజీఎఫ్ వచ్చి ఇక్కడ కమ్మ మానాడు జరిపిస్తున్నారు. అప్పుడు చూస్తే మీ వాళ్ళతోనే అప్పుడు తెలంగాణ నుండి ఇక్కడ వచ్చి మీకోసం పాటుపడారు అటు చెప్తున్నారు. అప్పుడు మన పరిస్థితి ఏమి? మీరు తెలంగాణలో ఉండిపోతారు, లే ఆంధ్రాలో ఉండిపోతారు, లే కర్ణాటకలో ఉండిపోతారు. మన పరిస్థితి ఏమండి? కమ్మవారి జనాభా ఎక్కువగా ఉన్నప్పటికీ 50 ఏళ్లుగా ఉనికి చాటుకోవడానికి ప్రయత్నిస్తున్నా యూనిటీ లేని కారణంగా వెనకబడిపోతున్నామని, ఇప్పుడు ఈ కేజీఎఫ్ మూమెంట్ తో కొత్త బలం వచ్చిందని కొందరంటారు. ఇదిలా ఉంటే ఒరిజినల్ కమ్మ మీరు కాదు మేము అంటూ తమిళనాట మరో కమ్మ గ్రూపు తెరమీదకొస్తోంది. జస్ట్ షో పుటప్ కోసం తెలుగు ప్రాంతాల నుంచి వచ్చి హడావిడి చేసి వెళ్లిపోయే కమ్మ సంఘాల వల్ల లోకల్ గా తమకు అడ్వాంటేజ్ కంటే డ్యామేజే ఎక్కువని వాపోతారు కొందరు. అటు కేజీఎఫ్ అల్టిమేటం ని ద్రవిడ పార్టీలు కూడా లైట్ తీసుకున్నాయి. ఇప్పటి వరకు ఏ కూటమి నుంచి కనీస స్పందన లేదు.